సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు నిజంగా పార్టీకి యాక్టివ్గా పనిచేయకపోను, కానీ ఇవన్నీ వెళ్తుంటాయి. ముందు పబ్లిక్ లోకి వెళ్ళిపోద్ది, 1 కోటి మందికి రీచ్ అయిపోద్ది ఒక చిన్న మెసేజ్. అవును, అది అందులో వాళ్ళ దబాయింపు ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఎట్లా ఉంటుంది అంటే, మనం అబద్ధం చెప్పినా సరే, అతికేటట్టు లేకపోయినా సరే, ఒక మాట పదే పదే అదే మాట్లాడితే దాని సంగతి మనం మర్చిపోవాలి. సింపుల్ లాజిక్ ఎట్లుంటది, ఇప్పుడు మీకు నాకు యూరియాతో ఏం పని లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇసుక ఎవరికి కావాలి? నిర్మాణాలు కట్టుకునేది బిల్డర్. మ్యాక్సిమం ఈడ్చిపెడితే ఏడాది మొత్తం మీద ఇండివిజువల్స్ కట్టుకునేది 10 లక్షల ఇళ్ళు ఉంటాయి, అంత కూడా ఉండవు. 10 లక్షల ఇళ్ళు ఉంటాయి ఇప్పటికి. అన్ని రాష్ట్రం అంతా అందరికి ఇళ్ళు ఉన్నట్టే, అతి తక్కువే కదా ఉండేది ఇళ్ళు. అయితే గీతే ఏ బాగు చేసుకునేటప్పుడు కాస్త ఇసుక కావాలి. కానీ ఇసుక గురించిన చర్చ మాత్రం అందరూ చేస్తారు. ఇప్పుడు ఇసుక జగన్ వారిగా అమ్మేసుకుంటున్నాడు, లేకపోతే తినేశాడు అని విపరీతంగా మాట్లాడారు కదా. దాని మీదన ఇసుక కేసులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు కదా, రోజు మాట్లాడారు కదా. అది మనకి అవసరం లేదు, మనం దాన్ని చూడలేదు. కానీ తినేస్తున్నారంటారు వాళ్ళు. దొంగనాకుడు తినేశాడంటారా అనుకున్నారా లేదా జనం? సంబంధం లేని వ్యక్తికి కూడా ఒక వ్యతిరేకతను సృష్టించడంలో సక్సెస్ అవుతారు. సంబంధం లేని వ్యక్తికి